హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా. అదేనండి, అక్షర్ధామ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏం జరిగింది, నేనేం ఫేస్ చేశాను అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలో అయితే నేను ఏమనుకున్నాను ఏంటనేది మొత్తం చెప్తాను. ఇక అయితే మేము ముందుగా టిఫిన్ చేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళామండి. అక్కడ టిఫిన్ చేసి అయితే అక్కడ నుంచి బయలుదేరాము. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి మేము ఉన్న దగ్గరికి అక్షర్ధామ్కి ఒక 20 minutes అయితే పడుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసాము. రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట అక్షర్ధామ్కి. సో అక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. నేనైతే రూమ్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నానండి. ఎందుకంటే ఫస్ట్ అక్షర్ధామ్ అనేది నేను ఢిల్లీలో ఒకసారి చూశాను. అది చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ షో అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో అదే మైండ్లో ఉంది నాకు. ఇంకా ఇదైతే వీడియో మొత్తం తీద్దామని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నాను అనమాట. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బిస్కెట్ అయిపోయింది. అక్కడ ఫోన్స్, కెమెరాస్ ఏవి ఎలా లేవన్నారు. ఆఖరికి స్మార్ట్ వాచ్తో సహా తీసేసుకున్నారు. ఇక ఏం చేయలేక ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి అయితే లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళి ఒక 1.5 hour అలా అయితే మొత్తం తిరిగి చూసి కొంచెంసేపు కూర్చొని అయితే బయటకు వచ్చేసాము. ఇక బయటకు వచ్చి రాగానే నాకు బయట అయితే లాలీపాప్స్, అలా చిన్నప్పుడు తిన్న చింతపండు స్టిక్స్ అవన్నీ కనిపించినాయి అనమాట. సో ఇంకా అవన్నీ వీడియో తీసుకుంటూ ఇక అవన్నీ చూసుకుంటూ మామిడికాయ స్లైసెస్ అన్నీ పెట్టారనమాట అక్కడ. కాకపోతే నేనేంటంటే ఆ చింతపండు స్టిక్కి బాగా అట్రాక్ట్ అయిపోయాను. చిన్నప్పుడు బాగా తినేదాన్ని అదైతే. సో అవైతే మళ్ళీ కొనుక్కున్నాను అనమాట. ఒక 10 రూపీస్కి అవి కొనుక్కొని తీసుకెళ్ళాను. ఇక అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. ఇంకా బయలుదేరుతూ లోపల నేను అది తీసుకొని తింటుంటే మా వాడు కూడా అది కావాలన్నాడు. సో ఇంకా వాడికి కూడా కొంచెం అయితే టేస్ట్ చూపించాను. ఇంకా టేస్ట్ చూపించిన దగ్గర నుంచి వాడు ఇంకా కావాలని చెప్పేసి అల్లరి చేసేసరికి ఇంకా లాస్ట్లో కొంచెం అయితే ఇచ్చాను. ఇంకా వాడు కూడా తిన్నాడు, నేను తిన్నాను. కాకపోతే చిన్నప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే లేవండి. ఇప్పుడు చాలా మారిపోయినాయి. ఏదో ఇంకా అసలు ఎక్కువ గుజ్జు కూడా లేదండి దానిలో. ఓన్లీ ఒక విత్తనం పెట్టేసి ఆ స్టిక్కి ఇచ్చేసారనమాట. అస్సలు టేస్ట్ అయితే లేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. డీమార్ట్కి అయితే కొంచెం సామాన్ తీసుకునే పని ఉందని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఆ డీమార్ట్లో కూడా ఇక్కడ ఏంటోనండి వీడియో ఎలో లేదంటున్నారు. డీమార్ట్లో చక్కగా అందరు వీడియోస్ తీసుకుంటారు. నేను ఈ కెమెరా ఆన్ చేయడం ఆలస్యం, ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేం చేస్తామండి, అక్కడ వీడియో తీయకుండానే అయిపోయింది. ఇంకా అక్కడ సామాన్ తీసుకొని మళ్ళీ రిటర్న్లో మా వారైతే మధ్యాహ్నం ఏం తినలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ 7 అవుతుంది అప్పటికే. ఇంకప్పుడు తిందామని చెప్పేసి హోటల్కి అయితే వచ్చాము. ఇక మా వాడైతే ఎక్కడైనా ఆగడు కదా, ఇంకా అక్కడ కూడా ఆడుతూనే ఉన్నాడు. సో ఇంకా నేనైతే వాడిని చూసుకుంటూ ఉన్నాను. మా వారైతే డిన్నర్ చేసేసారనమాట. ఇంకా అక్కడ నుంచి డిన్నర్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. మేమైతే రూమ్కి వచ్చిన తర్వాత పులిహోర చేసుకొని తిన్నాం అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ ఇదండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇవాళ అయితే. ఎందుకంటే వీడియో తీద్దామన్న ఎక్సైట్మెంట్ చాలా ఉంది నాకు, కానీ వీడియో తీయకుండానే అయిపోయిందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. Until then, take care. Bye guys.